చిన్ని టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ పీఏ కిషోర్ దందా చేస్తున్నాడని విమర్శించారు. తిరువురులో ఇసుక రేషన్ మాఫియా నడిపిస్తున్నాడని తెలిపారు. ఈ నెల 24న అధిష్టానం వద్ద తాడో పేడో తేల్చుకుంటానని కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎక్కడైనా అంటే తిరువురు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నేను, నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువురు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్ లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్ లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి టీడీపీలో అగ్గిరాజేశారు. ఎంపీ కేసినేని చిన్ని టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్. లక్ష్మి, కొలికపూడి వ్యవహార శైలి మరోసారి బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా గత కొద్ది రోజుల నుంచి పూర్తి స్థాయిలో అంటే కింద స్థాయి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా పార్టీలకు వచ్చే గుర్తింపులు, కార్యకర్తలకు వచ్చే గుర్తింపులకు సంబంధించి కొంత కీలకంగా మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం కార్యకర్తల సమావేశంలో పార్టీలకు సంబంధించిన లోకల్ బాడీకి సంబంధించి కొంతమందికి ఎంపీ కేసినేని చిన్ని వ్యవహార శైలి అయితే చెప్పడం జరిగింది. చిన్నికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ తిరువూరులో పెత్తనం చేస్తున్నారు, ఇసుక నిండి మొత్తం వాళ్ళే ఆ దందాలు చేస్తున్నట్టుగా కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఓ పక్కన రేషన్, మరో పక్కన ఇసుక దందాలకి కేరాఫ్ అడ్రస్ గా కేసినేని చిన్ని వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలో వచ్చి ఇక్కడ దందాలు చేస్తున్నారు. వాళ్లే పార్టీలకు సంబంధించి వ్యక్తులను కూడా నిర్ణయిస్తున్నారు అని కూడా ఆయన కీలకంగా చెప్పారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న నాయకులు, మండల స్థాయి నాయకులకు పార్టీ పగ్గాలు ఇవ్వాల్సి ఉంది. అయితే మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ద్వారా ఎన్నుకొనబడిన ఒక వ్యక్తిని కాదని మరో వ్యక్తి కేసినేని చిన్నికి సంబంధించిన వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇప్పుడు తీసుకురావడం పూర్తిగా ఈ వివాదానికి చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు 24వ తారీఖున సీఎం ని కలవడానికి పూర్తిగా కొలికపూడి శ్రీనివాసరావు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, కేసినేని చిన్ని వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బంది కలుగజేస్తున్నారు, పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది కూడా కోణంలో అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే యోచనలు అయితే ఎమ్మెల్యే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు.